నో డౌట్ యా అలాంటిది అసలు ఆయనని మాట్లాడాలని ఎదురుపడాలని మీకు ఎలా అనిపించింది అసలు ఫస్ట్ అది ఏం మాట్లాడారు తర్వాత నేను నా మీద అదేనండి నా మీద హింసాకాండ చేయించిన జగన్మోహన్ రెడ్డిగా ఆ నిమిషంలో నేను చూడాల అతను వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్ హీ ఈస్ ది లీడర్ ఆఫ్ ది సింగిల్ అపోజిషన్ పార్టీ శాసనసభలో అసలు ప్రతిపక్షం లేని శాసనసభ చాలా ఎబ్బెట్టుగా ఉంటుందని నేను ఏదైతే చెప్పానో ఆ మాటే నాకు ఈ రాగద్వేషాలకు అతీతంగా చెప్పాలి అనిపించింది. దిస్ ఈజ్ ఆల్ టుగెదర్ ఎ డిఫరెంట్ ట్రాక్. అక్కడ నేను ఒక ప్రస్తుత శాసనసభ్యుడిగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నాయకుడైన ఎమ్మెల్యేతో మీరు సభలో ఉండను అంటాం కరెక్ట్ కాదు అని చెప్పాలనిపించింది. ఓకే, ఇట్స్ మొమెంటరీ. అక్కడ కామినేని శ్రీనివాస్ గారు కూర్చుంటాం, ఆ పక్కన సుజనా చౌదరి గారు రాకుండా ఆ సీటు ఖాళీగా ఉంటాం, నేను అక్కడికి వెళ్ళటం ఇదంతా యాక్సిడెంట్లు. వీ కుడ్ నాట్ ప్లాన్ కదా. ఇవాళ ఫ్రీ సీటింగ్, ఆ ఫ్రీ సీటింగ్లో ఫ్రంట్ రోలో కామినేని గారి సీటు పక్కన ఖాళీగా ఉంది. సో నేను ఆల్రెడీ ఆయన మొన్న మా డ్రైన్లు క్లియరెన్స్ కోసం కొల్లేరులో ఏదో రిపేర్లు చేయాలనుకున్నాం, దాని గురించి మాట్లాడుకుందామని నేను శ్రీనివాసరావు దగ్గరికి వెళ్ళా. అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు రావటం, మరి అక్కడ ఎప్పటి నుంచో మీడియాలో చెప్తున్నాను కాబట్టి అదే మాట డైరెక్ట్గా ఒక కొలీగ్ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలని నాకు అనిపించి అది ఇంత వార్త అవుతుందని అనుకోలే. ఎందుకు అవ్వదండి? మీరు మరీ అనుకోలేదని మాకేదో అంటే అనకూడదు కానీ చెవులో పూలు పెట్టడం కాబట్టి అవ్వదా? మీ ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారనే వార్త ఉంటుందండి. మామూలు వ్యక్తులా మీరిద్దరు? ఏమన్నా మీ చెవులో ఎవరు పెట్టగలరు? ఓకే, ఆ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న తీరు ఆయన ఆఫర్ చేశాడా, మీరు ఆఫర్ చేశారా షేక్ హ్యాండ్? ఏదైనా చెయ్యి కలిస్తేనే షేక్ హ్యాండ్ అండి. సో ఎవరు అతను ఆఫర్ చేశాడా నేను ఆఫర్ చేశానా నిజంగా నాకు గుర్తులేదు. బట్ జనరల్గా కలుసుకున్నప్పుడు కరచాలనం అనేది జరుగుతుంది. అలా కరచాలనం చేసి నేను ఇందాక ఏం మాట్లాడానో చెప్పొద్దు అన్నారు, అందుకని నేను మీరు అడిగితే చెప్తా. నేను అడుగుతాను ఎందుకన్నానంటే అది కరెక్ట్గా ఆ పాయింట్. అంటే మీరు అన్నారు కదా కరచాలనం ఎవరు ఆఫర్ చేశారో గుర్తులేదు మీరు అన్నారు, కానీ మీ ఇద్దరు కరవాలాలు పట్టుకు తిరుగుతున్నారు కదా, కరవాలాలు పట్టుకు తిరిగే మీ ఇద్దరు కరచాలనాలు చేసుకోవడం అని ఎవరు ఊహించరు అసలు. అది అంటే ఒక దెబ్బతిన్న ఒక తన్నులు తిన్న ఎంపీగా అప్పుడు ముఖ్యమంత్రి మీద కరవాలం అది నడుస్తూనే ఉంది. ఇప్పుడు అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేలుగా